ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని మత్తు సమస్య వేధిస్తుంది. రైల్వే స్టేషన్, బస్టాండ్, జూ పార్క్, యూనివర్సిటీ ఏరియాలను అడ్డాగా చేసుకుని గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కోడ్ భాషలో యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసగా మారుతున్న యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. తిరుపతి నగరంలో సాగుతున్న గంజాయి డ్రగ్స్ దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తిరుపతి నగరంలో గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం ఆధ్యాత్మిక పరిమళాలతో పరడివిల్లే ఈ ప్రాంతంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. గోవిందరాజ సత్రాలు, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, ఎస్వి యూనివర్సిటీ, రుయా ఆసుపత్రి, జూ పార్క్ ప్రాంతాలలో విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్లు పెరిగిపోయాయి. కోడ్ భాష పెట్టి మరీ గంజాయి, కొకైన్, హెరాయిన్ విక్రయాలు సాగిస్తున్నారు. ఇవన్నీ సాక్షి టీవీ నిఘాలో వెల్లడయ్యాయి. దగ్గర 20 రోజులు సరుకు జోబులో ఉంది, ప్లస్ ఆడ బ్యాగ్లో ఉంది. ఓన్లీ గాంజానా? ఓన్లీ గాంజానా? మళ్ళీ ఈడ ఎల్డీ ఎట్లానా? నాదేం 16,000 నా యోగిత ముందు 16,000. ఎల్డీ అంటే కోకిన్ కాదు, అదే వేరే టైప్, అది ఎక్స్ట్రా ఆర్డినరీ. ఎండి, ఎల్హెచ్డి. ఎండి అంటే అదొకటి డ్రగ్స్. అదెంత? 16,000 ఒక గ్రామ్. ఒక గ్రాము అంటే ఎండీనా ఎల్డీనా? అన్ని మూడు ఒకే కేటగిరీ. ఇప్పుడు గాంజాలో గ్రీన్, బ్లాక్ అన్నీ ఒకే రేట్ కదా. శీలావతి దాంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ. అది అంటే అది కేజీయా? శీలావతి చాలా రేటు. అసలు శీలావతి దొరకలేదు. దొరికితే అది మంచి గాంజా. అదెంత రేటు? కేజీయా? అదే అది చాలా రేటు. కేజీ ఇస్తారా ఎట్లా? అది కస్టమర్ దొరికేది ఈ స్థలంలో. మీ దగ్గర ఉండే ప్యాకెట్? మీ దగ్గర ఉండే ప్యాకెట్ ఎడా? ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్, రుయా హాస్పిటల్, ఎస్వి మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ ప్రాంతాలలో మత్తు వినియోగం ఎక్కువగా జరుగుతుంది. ఖాళీ ప్రదేశాలలో మత్తు ఇంజెక్షన్లతో తమ దేహాన్ని విషపూరితం చేసుకుని మత్తుకు బానిసలుగా మారుతూ ఉన్నారు. తిరుపతి వెస్ట్ పోలీసులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో రాత్రి అయితే చాలు మత్తులో తూగుతున్నారు. టెంపుల్ సిటీ తిరుపతి ప్రతిష్ట మసకబారుతోంది. ప్రధానంగా తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు కొంతమంది యువత మత్తుకు బానిసవుతోంది. ప్రధానంగా ఈ యొక్క ఆటో వాలాల నుంచి ఈ రైల్వే స్టేషన్ లో ఉండేటువంటి కింది స్థాయి లేబర్లు ఎక్కువగా ఈ యొక్క మద్యానికి, ఇటు మత్తు పదార్థాలకు బానిసవుతూ తన జీవితాలను గులాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధానంగా తిరుపతి నగరానికి వచ్చేటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని వీరంతా కూడా కలుషితం చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థల ప్రాంతాల్లో వెనుక వైపున ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా ఈ యొక్క కేంద్రాలుగా చేసుకుని యువత మత్తుకు బానిసవుతూ ఉన్నారు, ఈ యొక్క మద్యానికి బానిసవుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఈ యొక్క హెరాయిన్ అనేటువంటి మత్తు పదార్థాన్ని కూడా ఎక్కువగా బానిసలవుతూ వారంతా కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పెద్ద ఎత్తున ఈ యొక్క మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క తిరుపతి నగరంలో విస్తరిస్తోందనడానికి చాలా చోట్ల ఈ యొక్క రహస్య ప్రాంతాల్లో చేతికి మత్తు పదార్థాలను ఎక్కించుకుంటూ తమ జీవితాలను గులాలు చేసుకుంటూ ఉన్నారు. తమ నిండైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సిరంజి మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో రాత్రిపూట, సాయంకాలపు వేళల్లో వీరంతా కూడా ఈ యొక్క మత్తుకు చేతుకు ఇంజెక్షన్ చేయించుకుని వారి మత్తుకు బానిసవుతున్నటువంటి పరిస్థితులు. మరోవైపు హెరాయిన్ తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ యొక్క తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు కూడా ఎక్కువగా చాటుమాటున జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కేసులు కూడా పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, ఈ యొక్క చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా ఇటీవల గంజాయి అరెస్టులు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఈ క్రమంలో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క యువత ప్రధానంగా ఈ యొక్క మద్యానికి బానిసవుతోంది, ఈ యొక్క మత్తుకు బానిసవుతోంది, గంజాయికి బానిసవుతున్నారు. హెరాయిన్ కూడా తీసుకుంటూ వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా వారంతా కూడా మత్తుకు బానిసవుతూ తమ నిండైన జీవితాన్ని బానిసలుగా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరే ఈ యొక్క
ప్రదేశాలపైన పోలీసుల నిఘా ఎక్కువగా పెట్టాలి. ఈ యొక్క మత్తుకు బానిస అవుతున్నటువంటి యువతను పెడద్రావు పట్టకుండా వారి అందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి వారి జీవితాలను కాపాడాలన్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క విచ్చలవిడిగా ఎక్కడ చూసినా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు కూడా తిరుపతిలో విచ్చలవిడిగా జరుగుతున్నాయంటే ఈ యొక్క ప్రాంతంలో సాక్షి టీవీ వెలుగు తీసినటువంటి ఈ యొక్క గంజాయి అమ్మకాలతో పాటు హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారంటే ఈ యొక్క మాఫియా ఏ స్థాయిలో విచ్చలవిడిగా క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాలతో యువత జీవితాలతో ఆటలాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ యొక్క సెన్సిటివ్ ఇష్యూ పైన పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి తిరుపతి వాసులు కోరుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. తిరుపతి నగరంలో గంజాయి డ్రగ్స్ వినియోగంపై పోలీసులకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. రాత్రైతే చాలా మంది గంజాయి మత్తులో ఘర్షణలు పడే ఘటనలు కోకొల్లలు. ఇటీవల తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ ఓ యువకుడిపై దాడి చేసింది. ఈ అంశంపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని చెబుతున్నారు సిపిఐ నేత నాగరాజు. మొన్న మా విద్యార్థి నాయకుడు నడిచొస్తా ఉంటే రాత్రి నలుగురు పట్టుకుని గంజాయి బ్యాచ్ మొత్తం డబ్బులు ఇవ్వడం ఫోన్ పేరుకోబోయిన పరిస్థితి నేరుగా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. ఇంత పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా ఇంకా మిగతా వాళ్ళకి ఏమి రక్షణ ఉంటుంది అనే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం సీసీ కెమెరాల్లో పట్టేస్తా ఉంటారు. ఈ సీసీ కెమెరాలు కూడా ఏమీ పట్టిన పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది. మొత్తం అణిచేస్తాం, ఉత్పాదం మోపుతాం అన్నారు కానీ అవేమీ ఆచరణలో చూసినప్పుడు అవేమీ లేదు. వాళ్ళే మళ్ళీ అటువంటి వాటిని ప్రమోట్ చేసేవాళ్ళే వాళ్ళ నాయకులుగా మారిపోతున్నారు, వాళ్ళ కార్యకర్తలుగా ఉంటున్నారు, వాళ్ళు బోర్డులు కట్టుకుంటున్నారు. ఇవన్నీ కేసులు ఉన్న వాళ్ళకేం తెలియదా? కాబట్టి వీటిని నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. తిరుపతి లీలామహల్, సుందరయ్య కాలనీ, ధోబీఘాట్లో ఇటీవల జరిగిన గంజాయి బ్యాచ్ దాడులు సంచలనం సృష్టించాయి. మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన కొందరు బ్యాచ్లుగా ధోబీఘాట్ పరిసర ప్రాంతాలలో తిష్ట వేస్తున్నారు. రాత్రి వేళ ఇక్కడి నుంచి వెళ్లే వారిపై దాడులకు దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా ఈ యొక్క డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయినటువంటి యువత రెచ్చిపోతూ ఉంది. ప్రధానంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క సుందరయ్య నగర్లతో పాటు ఈ యొక్క ధోబీఘాట్ వద్ద మొన్న జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి ఈ ప్రాంతంలో తమ కాళ్లపైన వాళ్ళు నిలబడుతూ ధోబీఘాట్ లో పనిచేసుకున్నటువంటి వాళ్ళపైన ఈ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస గృహాలపైన వారు దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మద్యానికి బానిసలై ఈ యొక్క మద్యం మత్తులోనూ ఈ యొక్క గంజాయి మత్తులో వీళ్ళపైన దాడికి యత్నించడంతో పెద్ద గొడవే జరిగింది. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. తరచూ ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మద్యం మత్తులోనూ గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తిరుపతి నగరంలో గతంలో ఎన్నడలేని విధంగా ఇటీవల కాలంలో ఇలాంటి తరహా దాడులు ఎక్కువైపోయాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి ధోబీఘాట్ స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రాత్రి అయితే చాలు ఈ యొక్క మద్యం సేవిస్తున్నారు, గంజా సేవించి దాడి చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతా ఉంది మీకు యొక్క ధోబీఘాట్ లో? మొన్న ఏం జరిగింది? ధోబీఘాట్ లో మొన్న కొందరు మద్యం గంజాయి సేవించి ఇక్కడ వచ్చి స్థానికులతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో గొడవ వేసుకున్నారు. ఇక్కడ గొడవ వేసుకుని మేమే అందరం కలిసి అతన్ని తరిమేశాము. ఉన్నతాధికారులకి తెలియజేసి వాళ్ళు వచ్చారు. ఇక్కడ శ్మశానము ఆ ప్లేస్ లో నిర్మానుషంగా ఉండటం వలన ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆటోలు అటువంటివి తీసుకొచ్చి కూర్చొని మద్యం తాగడము. ఇక్కడ నైట్ అయితే 9 దాటిందిరా అంటే ఎక్కడెక్కడోళ్ళో వచ్చి బండ్లు పెట్టుకుని మద్యం దాగి ఇక్కడ వస్తున్నటువంటి లేడీస్ ని అటువంటి వాళ్ళని అల్లరి చేయడము. లేట్ నైట్ అయిపోతే ఇక్కడ ఎవరైనా బండ్లలో ఒంటరిగా వస్తే అటువంటి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అమౌంట్ తీసుకోవడము అటువంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ బంగ్యాక్ గాని తాగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మేము మీ ద్వారా తెలియజేయడం అంటే పోలీసు ఉన్నతాధికారులు చర్య తీసుకుని ఇక్కడ పోలీస్ వాళ్ళని అరేంజ్ చేసి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. అంటే ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వారంతా కూడా యొక్క బంగాకు సేవించడం కావచ్చు, యొక్క గంజాయి మత్తులను దాడి చేస్తా ఉన్నారు. తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి వాతావరణం అనిపిస్తుంది? అది ఇక్కడ జరుగుతా ఉన్నాయి తరచూ అంటే లేట్ నైట్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి.
ఇక్కడ బంగాకు తాగుతారు, మందు తాగుతారు, అన్ని తాగుతా ఉన్నారు. ఇక్కడ రోడ్లపైనే ఆటోలు పెట్టుకొని తాగడము, బండ్లు పెట్టుకొని తాగడము, ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఖాళీగా నిర్మానుష ప్రాంతం కాబట్టి ఇక్కడ లైట్లు అన్ని ఉన్నా గానీ ఎవరన్నా అడిగితే గానీ వాళ్ళపైన గానీ దాడి చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడూ లేదు, ఈ మధ్య కాలంలో గంజాయి తాగుతూ ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా దాడులు చేస్తా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీకేమనిపిస్తుంది, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? అదే మేము కూడా కంప్లైంట్ చేసినాం సార్. మొన్న చేస్తే మేడం గారు అందరూ చూసి ఇంక జరగకుండా చేస్తాము అని మాకు హామీ ఇచ్చేసి పోయినారు సార్ వాళ్ళు. గతంలో ఎప్పుడు లేవు. గతంగా ఎప్పుడు లేదు, ఈ మధ్య కాలంలో మరి జరుగుతున్నాయి. ఇక్కడ సచివాలయం ఎక్కువ సచివాలయం ఎత్తేసినారు. ఆడ ఊరికే ఖాళీ ప్లేస్ గా ఉంది. ఆడ ఆటోలు పెట్టుకుని తాగడం, అల్లరి చేయడం చేస్తున్నారు. బాటలు పెట్టి కొట్టడం రోడ్ల పైన ఇట్లా చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ యొక్క ధోబిఘాట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంజాయి మత్తులో వీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నివాస గృహాలపైన వచ్చి వెళ్లేటువంటి వారిపైన దాడులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి సెల్ ఫోన్లు, నగదు దోచుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క రవాణా రంగానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కావచ్చు, జీప్ డ్రైవర్లు కావచ్చు, వీరే ఆగడాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఈ యొక్క ప్రాంతంలో పోలీసు అవుట్ పోస్ట్ పెట్టడం ద్వారా తమకు రక్షణ కల్పించాలని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి నగరంలో గంజాయి మత్తులో ఏ విధంగా మత్తుకు బానిసలవి ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొడుతున్నారు అనడానికి ఇలాంటి సంఘటనలే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ధోబిఘాట్ నుంచి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాదక ద్రవ్యాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.